మీకు నాన్ వెజ్ 120 to 150 రూపీస్ మధ్య, అదే వెజ్ అయితే 80 రూపీసే పడుతుంది. ఈ హోటల్లో యొక్క స్పెషాలిటీ, ఈ హోటల్ ఎక్కడ ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఫిష్ ఏం తిన్నాను కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఈ ఏరియాలో. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇది నేను బాటసింగారం వెళ్ళాను కదా, బాటసింగారం వెళ్ళినప్పుడు ఆకలి అవుతుంది. బాగా ఆకలి అవుతున్నప్పుడు రెడ్డి భోజనం హోటల్ అనేది కనిపించింది. ఇక్కడ చూస్తే కొంచెం షెడ్ ఉంది, రేకుల షెడ్, తాటాకులతో మంచిగా ఉంది, నీట్గా, చాలా పెద్దగా ఉంది, స్పేసియస్గా. లోపలికి వెళ్ళి తినాలా వద్దా అని ఆలోచించి తీసుకొని తిన్నాను నేను. ఇక్కడ ఏమేమి దొరుకుతాయంటే వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వెరైటీస్ ఏమున్నాయని చెప్తాను. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఇది రామోజీ ఫిల్మ్ సిటీ, ఎగ్జాక్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ ముందే ఉంటుంది. దీని బ్యాక్ సైడే రెడ్డి హోటల్ బ్యాక్ సైడే రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. ఆపోజిట్గా అయితే పెట్రోల్ బంక్ ఉంటుంది, శ్రీరామ్ స్వీట్స్ కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర అయితే బాగారా రైస్ ఉంది, చపాతీ ఉంది, ఇంకా నాన్ వెజ్లో ఫిష్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. బోటి కూడా సర్వ్ చేస్తున్నారు. వచ్చినారు చికెన్, మటన్, ఫిష్ దొరుకుతాయి, చికెన్ ఫ్రైలు కూడా వస్తాయి. అంటే రైతా ఉంది, కర్డ్ అన్నట్టు, అది లెమన్ ఇస్తారు, ఆనియన్ ఇస్తారు నాన్ వెజ్ వాళ్ళకి. ఇది అయిపోయిన తర్వాత సోంపు కూడా ఇస్తారు. సో ఇది వీళ్ళ మెనూ. డైలీ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది. నేనైతే ఫిష్ విత్ రైస్ తిన్నా. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్. మీరు ఎన్నిసార్లు అయినా తినండి, రైస్ అన్లిమిటెడ్ ఇస్తారు, మీరు ఎంతైనా తినచ్చు, ఎన్నిసార్లు తిన్నా వేస్తూనే ఉంటారు. సో అన్లిమిటెడ్ ఫుడ్ అన్నట్టు. నాకు అయితే 2 సార్లు గ్రేవీ కూడా వేసారు. సో ఈ గొట్టాలు, ఫిష్ ఒకటి, ఇవన్నీ ఉంటాయి. కానీ మధ్యాహ్నం అప్పటికే నాకు 12:30 ఎగ్జాక్ట్ టైం ఆకలి అవుతుందని చెప్పి తినడం స్టార్ట్ చేశాను నేను. చిప్స్, రైస్ అయితే బాగా మంచిగా ఉంది, రైస్ బాగుంది, కర్రీ కూడా బాగానే ఉంది. ఫిష్ కర్రీ ఇది వచ్చేసి రవ్వ చేప. ఇది చాలా పెద్దగా ఉంది ఫిష్ చూడవచ్చు, ఇంత పెద్ద ఫిష్. ఇది కాస్ట్ వచ్చి నాకు 20 రూపీస్ ఇస్తున్నారు. ఫిష్ కర్రీ ఓన్లీ ఫిష్ తిన్నా నేను. హీట్ కదా, ఎండాకాలం స్టార్ట్ అయింది, కొంచెం హీట్ ఉంటుంది, అందుకోసం ఫిష్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పి తిన్నాను. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఫిష్ కర్రీ. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, ఇది నాకు ఆకలేసి నేను వెళ్ళి తిన్నాను. ప్రమోషనల్ వీడియో చేస్తున్నామని అనుకుంటారు అందరూ, అలాంటిది ఏం లేదు, జస్ట్ ఒక వ్లాగ్ టైప్ అన్నట్టు. ఇక నాకు ఆకలి వేసింది, హోటల్ బాగా అనిపించింది కాబట్టి తీద్దామని చెప్పి వీడియో కూడా తీసా. అలాగే బాటసింగారం చాలా దూరం, నేనుండే ఏరియా నుండి 55 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, రీచ్ అవ్వడానికి 3 hours పైన పట్టింది. ట్రాఫిక్ ఎంత దాటేసుకొని రావాలి. సో ఆ టైంలో ఇక మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఆకలి అవుతుంది. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు 3-4 మెంబర్స్. వాళ్ళే కుకింగ్ వాళ్ళే చేస్తున్నారు, మొత్తం మెయింటెనెన్స్ కూడా వాళ్ళది. కిచెన్ కూడా పెద్దగానే ఉంది, అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ వెజ్తో పాటు వెజ్ కర్రీస్ కూడా వేసుకొని తినొచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్తో పాటు ఈ 4 కర్రీలు ఉన్నాయి. ఇక్కడ పప్పు ఉంది, సాంబార్ ఉంది, టమాటా కర్రీ ఉంది, ఒక చట్నీ ఇస్తున్నారు. దాంతోపాటు అన్లిమిటెడ్ రైస్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇస్తారు. గ్రేవీ, ఫిష్ గ్రేవీ కూడా 2-3 సార్లు వేస్తారు నాకు. నేను వెజ్ కూడా ట్రై చేశాను, పప్పు కూడా బాగుంది. ఇదైతే మనకు ఎగ్జాక్ట్లీ రామోజీ సిటీ ముందు ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు సూర్యాపేట నుండి కానీ, ఖమ్మం నుండి కానీ, నల్గొండ, విజయవాడ నుండి వచ్చేవాళ్ళు ఈ ఏరియాలో ఆగి ఒకసారి ట్రై చేసి తినండి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నేనే నార్మల్గా తీసాను. నాకైతే టేస్ట్ బాగా అనిపించింది, అందుకే వీడియో కూడా తీసాను నేను. ఫిష్ కర్రీ కూడా ఉండడం ఇంకో అడ్వాంటేజ్. బోటి, బగారా రైస్ ఇవన్నీ దొరుకుతాయి. ఫస్ట్ నేను ఒక్కడే కూర్చున్నాను, నాతో పాటు 2 ఉన్నారు. దాని తర్వాత క్రౌడ్ అయితే పెరిగిపోయారు. ఇంకా అప్పటికే టైం 12:30 అయింది కాబట్టి అప్పుడు జనాలు స్టార్ట్ అయ్యారు. గిరాకీ అయితే బాగుంది. మధ్యాహ్నం అయితే ఇంకా బాగా వస్తారు, 2 o'clock అట్లా అని చెప్పారు. ఇక నేను ఫిష్ అయితే తినేసా, కడుపు నిండా తిన్నా. నాకైతే చాలా బాగా అనిపించింది, టేస్ట్ బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. హోమ్లీ ఫుడ్ ఇది. ఇలా కిచెన్ కూడా చూడవచ్చు మీరు, పెద్దగా ఉంది కిచెన్ కూడా. అన్ని వెరైటీస్ అయిపోయింది. లాస్ట్కి సోంపు వేసుకొని బిల్లు నాకైతే 120 రూపీస్ అయింది కదా ఇచ్చేసి
వచ్చేసాను, స్టార్ట్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ ద యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గుడ్ బై. అంతే. ఓడిస్తారు.